యాక్చువల్గా నేను కెరటిన్ చేయించాను చాలా రోజుల క్రితం. ఓకే. అయితే అది కొంచెం పోయింది, మళ్ళీ కెరటిన్ కోసం వచ్చి చేయించుకోవడానికి. ఓకే. కెరటిన్ లేదు బ్రో, అది ఓల్డ్ మెథడ్. మన దగ్గర వచ్చేసి నానోప్లాస్టిక్ ఇప్పుడు న్యూ ట్రెండింగ్ నడుస్తుంది. ఓకే. సో మీ హెయిర్లో 100%లో 40% అయితే అది స్ట్రైట్ అయ్యిద్ది. ఓకే. సో దాంట్లో మీకు కెరటిన్లో అయితే హెయిర్ బ్రౌన్ అయిపోయి కలర్ పిగ్మెంట్ లాస్ అవుతుంది. దీనిలో నానోప్లాస్టిక్లో కొంచెం బ్లూ పిగ్మెంట్ యాడ్ అయ్యి నానో టెక్నాలజీ ఉండిద్ది. ఓకే. ఎక్కువ ఫ్రీజ్ మీద డ్రై మీద వర్క్ చేసిద్ది అది. ఓకే. సో మీకు 100%లో 40% స్ట్రైట్ అయ్యి హెల్దీనెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే. హెయిర్ డ్యామేజ్ ఏమి ఉండదు కదా? అవి ఉండదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో బెనిఫిట్ థింగ్, దీంట్లో మీకు కలర్ అనేది హెయిర్ బ్రౌనిష్ అవ్వదు. ఓకే. దీంట్లో బ్లూ పిగ్మెంట్ ఉండడం వల్ల ఇంకా మీ నార్మల్ హెయిర్ కన్నా అలాగే ఉంటుంది. మీ కెరటిన్ లో కలర్లెస్ అయిపోతుంది, బ్రౌనిష్ అయిపోతుంది. దీంట్లో అయితే అలా అవ్వదు. షైన్ వస్తాను, షైన్ ఉంటుంది, మీకు మెయింటైన్ యూజ్ అవుతుంది, డ్రైనెస్ కంట్రోల్ అవుతుంది, మంచి మాయిశ్చరైజర్ మెయింటైన్ అవుతుంది.